2026 జనవరి నెలలోని 5 ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. వాటిని కానీ నువ్వు కరెక్ట్ గా ఉపయోగించావంటే నీ లైఫ్ లోని చాలా బిగ్ చేంజ్ ని తీసుకురావచ్చు. ఆ రోజుల్లోనే కొన్ని పనులు చేయాలి. ఆ పనులు కానీ నువ్వు ఖచ్చితంగా చేసావంటే మన లైఫ్ లోకి మనమే అద్భుతాన్ని తీసుకురావచ్చు. ఖచ్చితంగా ఆ చేంజ్ ని నువ్వే గమనిస్తావు. ఆ రోజులు ఏంటో, ఆ రోజులను ఏం చేయాలో క్లియర్ గా చెప్తాను, శ్రద్ధగా వినండి. జనవరి 10 మాసిక శివరాత్రి. రాత్రి నిద్రకు ముందు ఉప్పు నీళ్ళలోని కాలు ముంచాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు మన శరీరంలోని, మన మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. మనసులో ఉన్న బాధ, భారాన్ని తగ్గిస్తుంది. జనవరి 14 మకర సంక్రాంతి. నీకు వదలాలి అనిపించే ఒక చెడు అలవాటుని పేపర్ మీద రాసి దాని నదిలోని లేదంటే పారుతున్న నీళ్ళలోని వదలాలి. అలా చేయడం వల్ల నీకు అవసరం లేని ఒక చెడు అలవాటుని నీ జీవితం నుంచి నువ్వే వదిలేస్తున్నట్టుగా. జనవరి 23 వసంత పంచమి. ఈ రోజు కేవలం సరస్వతి దేవి పూజ మాత్రమే కాదు, మీ భయాన్ని చెరిపేసే శక్తివంతమైన రోజు. ఒక పసుపు పెన్నతో మీకు లోపల ఉన్న అతిపెద్ద భయాన్ని ఒక పేపర్ మీద రాయండి. కాగితాన్ని ఒక పుస్తకం లోపల ఉంచండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పసుపు రంగు అంటే జ్ఞానం, శుభ్రత, దైవశక్తి. పుస్తకం అంటే జ్ఞానం, బుద్ధి, సరస్వతి దేవి ఆశీర్వాదం. జనవరి 29 జయ ఏకాదశి. నీకు చాలా ఇష్టమైన ఒక ఫుడ్ ని ఆ రోజు తినకుండా ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీ కోరికలపై నీకు కంట్రోల్ ఉందని నీకు నువ్వే చూపించుకోవడం. ఇలా చిన్న త్యాగం చేయడం వల్ల నీకు ఒక డిసిప్లిన్ అన్నది పెరుగుతుంది. జనవరి 30 ప్రదోష వ్రతం. ఇంట్లోని అద్దాలు, గాజు వస్తువుల్ని శుభ్రం చేయాలి. దాని అర్థం ఏంటంటే అద్దం మనల్ని మనం చూసుకునే విధానానికి సంకేతం. సో అవి శుభ్రం చేయడం అంటే మనపై ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని శుభ్రం చేసినట్టే. అండ్ మన మీద మనకే నమ్మకం పెరుగుతుంది. ఈ పనులన్నీ నార్మల్ డేస్ లో కూడా చేయొచ్చు, కానీ ఆ రోజుల్లో చేయడం వల్ల మరింత శక్తివంతంగా మారుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే అకౌంట్ ఫాలో చేసుకోండి.